నాకు ఒక చిక్కొచ్చి పడిందబ్బా, దానికి సొల్యూషన్ మీరే చెప్పాలి. అదేంటి అంటారా? మా పిల్లలకి స్కూల్లో కర్డ్ రైస్ మ్యాండేటరీ అని చెప్పారు. ఇందులో ప్రాబ్లం ఏంటి? కర్డ్ రైస్ పెట్టేస్తే అయిపోతుంది కదా అంటారేమో. అసలు ప్రాబ్లం నాకు ఇక్కడే వచ్చింది. యూజువల్ గా పెరుగు మేము 2 times తోడు పెడుతూ ఉంటాం. మార్నింగ్ లంచ్ కోసం ఒకసారి అండ్ ఈవినింగ్ డిన్నర్ కోసం ఒకసారి సపరేట్. అలా తోడు పెట్టినప్పుడు చాలా టేస్టీ అండ్ స్వీట్ గా కూడా ఉంటుంది. పిల్లలు రోజు ఇలా అలవాటయ్యి లంచ్ బాక్స్ కోసం కర్డ్ అనేసరికి నేను నైట్ తోడు పెట్టేసి మార్నింగ్ దాన్ని యూజ్ చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ కల్లా అది పుల్లగా అయిపోతుంది మమ్మీ అంటే. సరే బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ కలిపి చూసాను, సో దట్ ఎక్కువ ఫర్మెంట్ అవ్వకుండా పుల్లగా అవ్వకుండా ఉంటుందని. అలా టేస్ట్ లైహా నచ్చలేదు మమ్మీ, ఓన్లీ మిల్క్ తిన్నట్టే ఉంది నాకు టేస్ట్ అంటుంది. సరే అని ఈసారి పాలు వేయకుండా పాల మీద మీగడ మాత్రమే కర్డ్ రైస్ మిక్స్ చేసిన తర్వాత పైన వేసేసి ప్యాక్ చేసి పెట్టాను. అలా అయినా కూడా పుల్లగానే ఉంటుంది మమ్మీ, మేము తినలేకపోతున్నాం అంటున్నారు. తోడు పెట్టేటప్పుడు షుగర్ కలిపితే పుల్లగా అవ్వదు అంటే జస్ట్ ఇన్ని పలుకులు షుగర్ వేసి ట్రై చేశా, బట్ స్టిల్ కంప్లీట్లీ టేస్ట్ నే మార్చేసింది అంటున్నారు. సో దీనికి సొల్యూషన్ నాకేం చేయాలి అనేది అర్థం కావట్లేదు. మీకు ఏదైనా తెలిస్తే డెఫినెట్ గా నాకు కామెంట్స్ లో షేర్ చేసి చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయండి ప్లీజ్.